రైతులు రోడ్ల మీదకి రాకపోతే ఇక తగలబెట్టడాలు గందరగోళాలు చేయాలా ఇప్పుడు తగలబెట్టి రోడ్డు మీద వేయాలట. బాల్క సుమన్ స్టేట్మెంట్. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టురి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు ఇది ఉండాలి. అంటే ఏం కావాలనుకుంటున్నాడు ఈయన? ఉగ్రవాది అనుకుంటున్నాడా, నక్సలైట్ అనుకుంటున్నాడా? ఇదే ప్రజాస్వామ్యం అంటే? బీఆర్ఎస్ పార్టీ దీన్ని సమర్థిస్తుందా? ఇప్పుడు మళ్ళీ దాని మీద కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతుంటే అబ్బాయి నా స్ఫూర్తిని అర్థం చేసుకోండి అంటున్నాడు. అంటే రైతు రావాలంటే రైతుకు కష్టం వస్తే వస్తాడు, లేదా నిన్ను నమ్మితే వస్తాడు. నిన్ను నమ్మేలా చేసుకోవడం మానేసి తగలబెడితే రైతు వస్తాడా? అంటే తగలబెట్టేటప్పుడు తోడు రైతు వస్తాడా, లేకపోతే తగలబెట్టించుకోవడానికి వస్తాడా? ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ విద్యావంతుడు, యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు, మిలిటెంట్ యాక్టివిటీ చేస్తారా? మిలిటెంట్ యాక్టివిటీ చేస్తే కాల్చి అవతలు పడేస్తారు. కాల్చినటువంటి ఉగ్రవాదిని ఎవడన్నా ప్రేమించాడే ఏంటి? కాల్చినటువంటి నక్సలైట్ని ఎవడన్నా ప్రేమించాడే ఏంటి? చివరికి బీఆర్ఎస్ని తీసుకెళ్ళి నక్సలైట్ పార్టీగా మార్చాలనుకుంటున్నారా? లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాగ ఉంటే తప్పేం లేదనుకున్నారు, లేదా బీఆర్ఎస్కి ఆదరణ కరువైందని చెప్తున్నాడు రైతులు రావట్లేదంటే.